మరి ఎసగాలు మాకేం లేవు కొత్తగా లేవు కొనుక్కొచ్చి తింటున్నాము మా బాంబి మాకు కార్డు ఉన్నోళ్లకు బియ్యం ఇస్తే మాగాత్యం కావాలని కయ్యమని కయ్యానికి లేచిండ్రు. కొత్త కార్డులు ఇవ్వకుండా మందికి సన్న బియ్యం ఇస్తుంటే కడుపు గాలిటోళ్ళు ఊకుంటారా? అగో అందుకే మస్తు కోపానికి వచ్చింది గీ అక్క. కూలినాలు వేసుకొని ఏ పూట కాపూట కొనుక్కొని తింటున్నాం, మాకు సన్న బియ్యం ఎందుకు ఇయ్యారు అని కడుపులున్న దుఃఖాన్ని ఎల్లబోస్తున్నది. అంతేకాదు ఓ ఆధార్ కార్డు లేదు, ఓ రేషన్ కార్డు లేదు, అంత ఇస్తాం ఇంత ఇస్తాం అని చెప్పిన పింఛను కూడా లేదు. ఏం ముఖం పెట్టుకొని వచ్చిండ్రు అనుకుంటా తిడుతున్నది మంత్రి సార్ను. ఆందోళన నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీలా ఆడోళ్ళు గిట్ల పొట్టు తిట్టిండ్రు సర్కారును. అక్కడికి వచ్చిన మంత్రిని ఎంత తిట్టిండ్రో రానోళ్ళను కూడా జోరుగానే జోపిండ్రు. ఇక్కడ ఇంత జరుగుతుంటే ఆఫీసర్లు ఏం చేయాలి? అరే ఎందుకు లొల్లి పెడుతున్నావమ్మా, నీ బాధ ఏంది, కార్డు లేదని రంది పడుతున్నావా అని అడిగి వీళ్ళ బాధను మంత్రి గారికి చెప్పాలి. కానీ అట్లా చేయకపోవడంతోని లొల్లి పెద్దగా అయిందట. ఇక దామోదరం రాజనరసింహులే వాళ్ళను పిలుచుకొని మీకు కూడా బియ్యం ఇస్తామని ఆఖరికి చెప్పిండట. ఇంకేమన్నది, కడుపు నిండే మాట చెప్పే వరకు జరంత సల్లబడ్డరట. కాకపోతే ఇవాళ ఒక్కరోజు ఏదో ఇచ్చినామంటే ఇచ్చినాం అన్నట్టు కాకుండా ఎప్పటికీ మా కడుపు నిండేటట్టు చూడాలి అన్నట్టు కోరిండ్రట.